ఓం. ఓకే. గ గ గ మ గ గ గ గ మ గ రి స రి సా రి స రి స సో దెబ్బకి 3 అక్షరాలక్క. శక్తి సహిత శక్తి సహిత గణపతిం. గణపతిం. ఇది ఫస్ట్ లైన్. మళ్ళీ ఒకసారి మనం పాడదాం. గా గ గ మ గ గ గ మీకు గ మ గ గమగ దీర్ఘం లేదు. గా గ గ మ గ రి స రి సా. గ గ గ మ గ రి స రి సా. వెరీ గుడ్. శక్తి సహిత గణపతిం. శక్తి సహిత గణపతిం. వెరీ గుడ్. నీ సరి ని రి ని స రి ని సారి గా సా. స రి గ స శంకరాది శంకరాది సేవితం వి. సేవితం వి. ఈ వి అనేది విరక్త అనే పదంలో Yeah. సో మనం పాడినప్పుడు సేవితం విరక్త సక అలా అక్కడ వి ముందర మనం స్ప్లిట్ చేస్తాం. Right. ఓకే. ఫస్ట్ లైన్ శక్తి సహిత గణపతి. శక్తి సహిత గణపతిం. శంకరాది శంకరాది సేవితం వి. సేవితం వి. ఓకే. సెకండ్ లైన్ గా గ గ మ గ గ గ గ మ గ రి స రి స రి గ రి స రి స రి గ మా గ రి గ స. మా గ రి మా గ రి గ సారీ మా గ రి గ స రి గ స. మా గ రి గ స రి గ స రి గ రి గ స. రి రి గ స. రైట్. కరెక్ట్. మా గ రి గ స. మా గ రి మా గ రి మా గ రి గ స మా గ రి గ స. ప స ని సా. ప స ని స. ఓకే. విరక్త సకల విరక్త సకల మునివర సుర మునివర సుర రాజ వినుత రాజ వినుత. గసరి అంటున్నాము. రి గస వినుత. వినుత రాజ కరెక్ట్. వినుత. గురుగుహం సారీ గురుగుహం. గురుగుహం. ఇందులో క్లారిటీ బానే ఉందా అక్క? మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. మేబీ నా నెట్ ఇష్యూ ఉండి ఉండొచ్చు. ఎవరో మ్యూట్ లో పెట్టుకోవాలి. ఓకే. ఒకటి షేర్ చేశాను లక్ష్మి గారికి. ఇఫ్ యూ కెన్. కనిపిస్తుందా అండి స్క్రీన్ ఏమైనా? కనిపిస్తుందండి. దీన్ని ఎలా షేర్ ఏం చేస్తానండి? లేదు, నేను ఏం చేస్తానంటే ఫోటోలు పంపించేస్తాను, మీకు చాట్లో వస్తుంది, అది మీరు తీసేసుకోండి.
అది పంపించేసాను. ఇప్పుడు నేను స్టాప్ షేరింగ్ చేసేస్తాను. ఎందుకంటే షేరింగ్‌తో డేటా ఎక్కువైపోతుంది. ఓకే. సో, మీకు ఓకే. చాట్ విండోలో నేను పంపించాను. అది చెక్ చేయండి ఒకసారి. అది మీకు సరిపోతుంది. ఓకే. ఓకే. నేను మీకు తర్వాత సెపరేట్‌గా పీడీఎఫ్ పంపిస్తాను. అందాక ప్రస్తుతానికి ఇది సరిపోతుంది. ఓకే. ఉమాకవి విల్ స్టార్ట్. విరక్త సకల విరక్త సకల మునివర సుర మునివర సుర రాజ వినుత రాజ వినుత ఇక్కడే పోతావు కదా వినుత వినుత రాగ వినుత కరెక్ట్. గురు గుహం గురు గుహం సూపర్. అయిపోయింది. హాఫ్ అయిపోయింది. యా థర్డ్ లైన్ నీప రీ ని రీ వాట్ ఈస్ దట్ రీ ఒక దెబ్బలో రి 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 ని ప అనండి ఫస్ట్. ఓకే రీ 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 ని ప. నీ ప కరెక్ట్. ఇప్పుడు దీపం పెడదాము. రి ని ప. రీ నీ ప అంతే. ఒక దెబ్బలో రి వస్తుంది. ఇంకో దెబ్బలో నీ ప. రి ని ప. రీ నీ ప సాగరి సగరి భతాళి భక్తాలి పోషకం పోషకం ఓకే. రి ని ప సాగరి రీ నీ ప సాగరి రి ని సా రీ నీ ప సాగరి కరెక్ట్. భతాళి పోషకం భక్తాలి పోషకం కరెక్ట్. రి గరి ని ప రీ గరి నీ ప సాగరి సగరి భవసుతం భవసుతం ఆ తర్వాత వెంటనే వి పెట్టాలి. భవసుతం వినాయకం భవసుతం వినాయకం భతాళి పోషకం భక్త విపోషకం సో, భక్త అళి. అళి అంటే బంబుల్ బీ అన్నమాట. అంటే కందిరీగ లాంటిది. అది ఎందుకంటే ఆ భక్తుల్ని ఇక్కడ దీక్షితర్ గారు కందిరీగతో ఎందుకు పోలుస్తున్నారంటే, విఘ్నేశ్వరుడి పాదాలు ఎర్ర కమలాలు. రక్తపదాంబుజం. ఆయన వీరకమలం పాదముల్లా ఉన్నబట్టి వాటి చుట్టూరా తిరిగే ఆ తుమ్మెదలు ఏదైతే ఉన్నాయో అవి మన భక్తుల లెక్క అన్నమాట. ఓకే. భక్తాళి. భక్తాళి పోషకం భక్తాళి పోషకం భవసుతం వినాయకం భవసుతం వినాయకం అంతే. థర్డ్ లైన్ అంతే. నెక్స్ట్ లాస్ట్ లైన్. పద పమ పమ పద పమ పమ గమ రే గమగరి సరి సని సని సరి సని సని పదని సా పదని స కరెక్ట్. సో, స్వరం సాహిత్యం పాడదాం. పద పమ పమ పద పమ పమ భుక్తి ముక్తి ప్రదం భూ భూ పద పమ పమ
భూ భూక్తియా? 3 ఇట్స్ వన్ అక్షరాలు. వర్డ్ కదా? భు భుక్తి భుక్తి, ముక్తి, ప్రదం మొత్తం 6 అక్షరాలు. భుక్తి వస్తది ఫస్ట్‌లో. ముక్తి ముక్తి ప్రదం. అంతే. భుక్తి, ముక్తి, ప్రదం భూషితాంగం. భుక్తి ముక్తి ప్రదం భూషితాంగం. వెరీ గుడ్. రక్తపదాంబుజం. రక్తపదాంబుజం. భావయామి. భావయామి. అంతే. మనం ఇంకొకసారి రివైజ్ చేద్దామా మొత్తం ఫస్ట్ యా నుంచి? యా 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 యా. లేకపోతే నెక్స్ట్ ఇంకెవరైనా గా పాడతారా? నీలిమ. మీకు ఫస్ట్ నోట్ స్వరం ఇవాళ అయిపోతుంది. నెక్స్ట్ ఒక్కొక్కళ్ళకి సెకండ్, థర్డ్ నేర్పుతాను సరిపోతుంది. అవునా? ఇంకా శిల్ప గారు ఒకళ్ళు జాయిన్ అయ్యారు. వి విల్ స్ప్లిట్ సెకండ్ నోట్ స్వరం ఫర్ పార్టిసిపెంట్స్. ఓకే రైట్. ఓకే. లేదు మీరు ఉంటారు కదా! సెకండ్ నోట్ ఉంటారా అక్క? ఉమా అక్క? లేదు లేదు నేను వెళ్తాను. అవునా? ఓకే. ఫైన్. సరే. అయితే మీరు పాడేసేయండి. ఫస్ట్‌దే పాడేసేయండి. హలో అండి. నేను ఈరోజు వింటానండి. ఈరోజు బయటున్నాను నేను. సో, పాడలేను, వింటాను. ష్యూర్. ష్యూర్. నో ఓకే. ప్రాబ్లమ్. యెస్. యెస్. థాంక్ యూ. ఓకే అక్క. ఉమా అక్క మనం పాడదాం ఫస్ట్. గా గ గ మ గ గ గ గ మ గ సరి సా రి స రి స శక్తి సహిత గణపతిం. శక్తి సహిత గణపతిం. నీ సరి ని సారి గా సా ని స రి ని స రి గ స శంకరాది సేవితం వి శంకరాది సేవితం వి సగా గ గ మ గ స గ గ గ మ గ రి సరి సరి గ రి స రి స రి గ విరక్త సకల విరక్త సకల మునివర సుర మునివర సుర మాగరి గ మాగరి 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 గస్ ఐ డోంట్ నో ఇక్కడ ఎందుకో మిస్ అవుతారు. మాగరి అనండి. మాగరి గస మాగరి కరెక్ట్. మాగరి గస సని సా పసని స రాజ వినుత రాజ వినుత గురు గుహం గురు గుహం రీ ని పసాగరి రీని పసాగరి భక్తాళి పోషకం భక్తాళి పోషకం రిగరి నీప రిగరి నిప రిగరి నీప రిగరి నిప సాగరి సాగరి భవసుతం వినాయకం భవసుతం వినాయకం పద పమ పమ పద పమ పమ గమగరి గమగరి ముక్తి ముక్తి పదం భుక్తి ముక్తి ప్రదం భూషితాంగం భూషితాంగం సరి సని సని సరి సని సని పదని సా పదని స
भुक्तिमुक्तिप्रदं भूषिताङ्गम् भुक्तिमुक्तिप्रदं भूषिताङ्गम् रक्तपदाम्बुजं भावयामि रक्तपदम्बुजं भावयामि रक्तपदाम्बुजं रक्तपदाम्बुजं भावयामि ఆ దాంబుజం అనేది నిసని వస్తుంది. రక్తపరిస నిసని దాంబుజం. सरि सनि सनि रक्तपदाम्बुजं सरि सनि सनि रक्तपदाम्बुजं దాం దాంబుజం दाम्बुजं భావ रक्तपदाम्बुजं भावयामि వెరీ గుడ్. నేను ఇది యెస్. వినలేదు అంతే అక్క. యాక్చువల్‌గా. ఫస్ట్ నొట్టు స్వరం. అది అసలు మీరు పెట్టారు గానీ యాహ్! గెట్ టైమ్ టు లిజన్ యాక్చువల్‌గా. వి విల్ టేక్ ఇట్ ఈజీ అంటే స్లోగానే వెళ్దాం. ఒక్కొక్క నొట్టు స్వరం వి విల్ కవర్ ఇట్ ఇన్ డీటెయిల్. నేనిది రామవర్మ గారికి పంపించాను. ప్రిన్స్ రామవర్మ గారికి. ఆయన ఆహా! హి హి రివ్యూడ్. హి సెడ్ చాలా బావుంది. నాకు గమకాలు అసలు పెట్టకూడదు నొట్టు స్వరంస్‌లో. సో, నువ్వు గమకాలు పెడుతున్నావు. అవి కూడా తీసేయి అంటున్నారు. నేనన్నాను ఓహ్! ఐ విల్ మేక్ ష్యూర్ టీచింగ్ క్లాస్‌లో నేను చెప్తాను. ఆ పదనిస ఉంది కదా! పదనిస అని మనం పాడేస్తాం శంకరాభరణం మనకు కొద్దీ. సో, ఆ! ఆయనేంటంటే పదనిస స్ట్రెయిట్ అది. నోట్స్ రాయంటారనమాట. పదనిస అలా. ఓకే. 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 భావయామి ఒక అసలు గమకం పెట్టొద్దు నొట్టు స్వరంస్‌లో అనన్నారు. నేనన్నాను పాఠాంతరమ్స్ డిఫరెంట్ ఉన్నా బట్ దీక్షితర్ గారు చేసింది కూడా అందుకే. అంటే నొట్టు స్వరమ్స్ అన్నీ కూడా నోట్ స్వరమ్స్ అనమాట. సింపుల్‌గా ఆ స్వరాస్ మట్టుకే మనకు పలికేలాగా. సో, పిల్లలకి చాలా స్వరజ్ఞానం పెరగడానికి చాలా హెల్ప్ అవుతాయి ఇవి. అందుకు ఆహ్, బిగినర్స్‌కైతే చాలా మంచిది. ఒక వోకల్ ఎక్సర్‌సైజ్ లాగానే ఇది. యాహ్! యాహ్! ఓకే. ఆఫ్టర్ అంటే నేను చాలా ఇయర్స్ తర్వాత ఇది నేర్చుకుంటున్నాను. సో, ఇట్స్ అవునా? టోటల్లీ న్యూ. ఓకే. ష్యూర్. మీరు నేర్పించండి. మీ స్టూడెంట్స్‌కి చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా నేర్పించండి. విల్ టేక్ ఇట్ వన్ బై వన్. మీరు ఒక నోటు స్వరం నేర్పించండి ఫస్ట్ 1 వీక్, వీక్లీ 1 పెట్టుకుందాం. ఏం పర్వాలేదు. వి విల్ టేక్ ఇట్ యాస్ స్లో యాస్ వి కెన్. యాహ్! షూర్. నేను ఆ రికార్డింగ్ విన్నాను ఫస్ట్. వింటాను నేను. ష్యూర్ అక్క. ఓకే. ఓకే ఐల్ అక్క. నేను థాంక్ క్విట్ యూ సో అవుతానే. మచ్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ థాంక్ సో యూ సో మచ్. మచ్. రైట్? యాహ్! థాంక్ ఓకే. యూ అక్క. బై. నమస్కారం. బాయ్ బాయ్. సో, నమస్తే అండి. లక్ష్మి గారు, లక్ష్మీ భారతి గారున్నారు. ఇంకా శిల్ప గారు షీ కాంట్ సింగ్ టుడే. ఇంకా రిషి నువ్వు సెకండ్ అండ్ థర్డ్ ప్రాక్టీస్ చేసావు కదా! ప్రాక్టీస్ చేశాను ఆంటీ. సరే. ఓకే. నేనిప్పుడు వాళ్ళ చేత పాడిస్తాను. నువ్వు రివైజ్ చేసుకో. ప్రాక్టీస్ చేసుకో. మీకు చాట్‌లో నేను పెట్టింది యాక్సెసిబులే కదండీ! సెకండ్ నొట్టు స్వరం కూడా కనిపిస్తుంది చాట్‌లో పెట్టిన స్నాప్ నేను షాట్. సెకండ్ నాకు మీ ఫోను నంబర్ లేదు. లేదంటే నేను మీకు పంపించేదాన్ని పీడీఎఫ్. వాట్సాప్‌లో పంపించా విద్యాభారతి అక్కకి ఓకే. పీడీఎఫ్. నా నంబర్ మీకిస్తాను. అంటే ఇఫ్ ఇట్స్ ఓకే మీకు నా అంటే ఏం లేదు మేడం ఎక్కడైనా బయట ఉన్నట్టున్నారు. అందుకని ఆవిడ అవైలబుల్‌గా ఉండరేమో అదే అందుకని. అందుకే యాహ్! షూర్. నేనేం చేస్తానంటే ఆహ్, నేను మీకు నా స్పెసిఫిక్‌గా నంబర్ పంపిస్తాను. మీరు ఆ! మీకు ఆ పీడీఎఫ్ షేర్ చేసేస్తాను. నేనిప్పుడు నంబర్ సేవ్ చేయడం కష్టమవుతది. అలాగే. అలాగే. చెప్పండి నేను రాసుకుని నేను మీకు మెసేజ్ ఓకే. నేనైతే 1 భారతి సెకండ్. దగ్గర తీసుకుంటానండి నొటేషన్. ఆ! మీ ఇద్దరం విద్యాభారతి మేడం స్టూడెంట్సే. స్టూడెంట్స్. సో శిల్ప గారు కూడానా? యాహ్! ఆ! అవునండి. ఓహ్! వెరీ నైస్. ఓకే. ష్యూర్. నా నంబర్ తీసుకోండి. మీరు పాడతారా భారతి గారు? సెకండ్ వన్ నొట్టు స్వరం. పాడతాను. ష్యూర్. మీరు పంపించాక నేను మీకు పంపిస్తాను. యాహ్! ఇప్పుడే పంపిస్తున్నాను. ఒక 5 మినిట్స్‌లో. 2 మినిట్స్, 5 మినిట్స్, 2 మినిట్స్. ష్యూర్. అయితే యాహ్! ఈ టైం ఓకే కదా అందరికి? సండే మార్నింగ్స్
పర్వాలేదండి. నో ప్రాబ్లమ్. అంటే నేను ఇట్లనే ట్రావెలింగ్‌లో ఉంటానండి. ఒక్కొక్కసారి పాడతా ఎప్పుడైనా అంటే లైక్ బయటికెళ్తూ ఉంటాం సండేస్, సండేకి. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. లక్ష్మి గారు మీరు పాడతారా? మీతో స్టార్ట్ చేద్దామా సెకండ్ నోటు స్వరం? అలాగే అండి. అదే మీరు పంపించమన్నారు కదా! అదే ఒక్క నిమిషం అదే పంపిస్తున్నాను. అహా! ఇంకొక ఆమె ఉన్నారు సంగీత లక్ష్మి అని. తనని అడుగుతున్నా. ఓకే. లక్ష్మి గారు? ఆ! ఒక్క నెక్స్ట్ టైమ్ పాడనా అండి? కొంచెం వర్క్‌లో ఉన్నాను ష్యూర్. యాక్చువల్లీ. వింటున్నాను. ష్యూర్. వింటున్నాను. ఓకే. ఓకే. ఫైన్. మీరు ట్యుటోరియల్స్ విన్నారా? విన్నానండి. నిన్న అన్నీ చెక్ చేశాను నేను. ఓకే. గుడ్. ఫైన్. అయితే భారతి గారు పాడతారు. చెప్పండి. రూపక తాళం. సరి గరి సాని. సరి గరి సాని ద ద ద ని సా. ద ద ద ని సా. ఓకే. ఫస్ట్ మనం స్వరం అంతా పాడేద్దాం. ఓకే. 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 రీ 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 గ మ. రీ రి రి గ మ. ప ప ప. పా ప ప. ఓకే. సో సరి గరి సాని. సరి గరి సాని ద ద ద ని సా. ద ద ద ని సా. రీ 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 గ మ. రీ రి రి గ మ. ప ప ప. పా ప ప. అది ఫస్ట్ లైన్. ఓకే. ఓకే. ఇప్పుడు దానికి సాహిత్యం పాడదాం. మనం లైన్ బై లైన్ వెళ్తేనే ఒక విధంగా మంచిది. సాహిత్యం పాడదాం. గురు గుహ పద. గురు గుహ పద. పంకజమతి. పంకజమతి. గుప్తమనిష. గుప్తమనిష. మాశ్రయే. మాశ్రయే. ఓకే. గురు గుహ పద. గురు గుహ పద. పంకజమతి. పంకజమతి. గుప్తమనిష. గుప్తమనిష. ఆశ్రయే. మాశ్రయే. అది ఫస్ట్ లైన్. అది క్లియరే కదా మీకు? యాహ్! మీ వీడియో ఆన్ చేస్తారా? అవునా? అంటే ఆన్‌లోనే ఉందండి. ఇది నేను పీడీఎఫ్‌కెళ్ళేసరికి ఇక్కడ వీడియో అయిందా? ఇదైనట్టు. ఓకే. దెన్ ఫైన్. దట్స్ ఓకే. ఓకే. నౌ ఐ కెన్ సీ యూ. సెకండ్ లైన్ మనం సరి గరి సాని. సరి గరి సాని. ద ద ద ని సా. ద ద ద ని సా. రీ 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 రీ. రీ రి 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 రి. సా స సా. సా స సా. ఓకే. దాని సాహిత్యం. సో ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటది. సెకండ్ ఉత్తరాంగం పార్ట్ మాత్రమే మారుతుంది. నిరతిశయని. నిరతిశయని. సో నిరతిశయ,
నిజ ప్రకాశక. మనం నేర్చుకున్నప్పుడు నిరతిశయ ని పాడతాము. కానీ పాడినప్పుడు నిరతిశయ, నిజ ప్రకాశక అని పాడతాం. నిరతిశయ నిరతిశయ నిజ ప్రకాశక. నిజ ప్రకాశక. వెరీ గుడ్. 1 సెకండ్ నేను ఒక్కసారి నిరతిశయ నిజ ప్రకాశక కలిపి పాడండి రాయండి ఒకసారి. నిరతిశయ నిజ ప్రకాశక. వెరీ గుడ్. మీకు వచ్చా ఇంతకు ముందర? అంటే ఈ పాట రాదండి. ఇందాక నేర్పిన నోటిసరా నేర్చుకున్నా. ఇది నేర్చుకోవాలి. ఇది ఫస్ట్ టైం. బట్ యూ ఆర్ సింగింగ్ యాస్ ఇఫ్ మీకు వచ్చినట్లుగానే పాడుతున్నారు చక్కగా. రీ 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 నిత్య సుఖ ఫ నిత్య సుఖ ఫ నిత్య సుఖ ఫలప్రదం. లప్రదం లప్రదం. సో నిత్య సుఖ ఫలప్రదం కలిపి పాడదాం. లలిత గారు ఓకే. నిరతిశయ నిజ ప్రకాశక నిరతిశయ నిజ ప్రకాశక. నిత్య సుఖ ఫలప్రదం. నిత్య సుఖ ఫలప్రదం. వెరీ గుడ్. నౌ థర్డ్ లైన్. పగ ప పగ ప పగ ప పగ ప మరి మ మరి మ మరి మ మరి మ గ స గ గ స గ గ స గ గ స గ రీ ని ద ప. రీ ని ద ప. ఓకే. సో గసగ గసగ దానికి సాహిత్యం పాడదాం. నీరజనాభపు నీరజనాభపు. నీరజనాభ పురందర మారారి. ఓకే. నీరజనాభపురన్ నీరజనాభపురన్. మాకు వచ్చేసాం ఇప్పుడు. నీరజనాభ పురందర మారారి. నీరజనాభపురందర మారారి. వెరీ గుడ్. వారిజ సంభవ వారిజ సంభవ. వేదితవ్యం. వేదితవ్యం. ఓకే. ఇంకొకసారి పాడదాం సాహిత్యం. నీరజనాభ పురందర మారారి. నీరజనాభపురందర మారారి. వారిజ సంభవ వారిజ సంభవ. వేదితవ్యం. వేదితవ్యం. ఓకే. ఫోర్త్ లైన్. ప స స ని స స స ని స ద ద రి స ద ద ద రి స ని ద ప ప ద ని ని ద ప ప ద ని సా స సా సా స సా.
సో పాస సనిసాకి త్రిశూకవ త్రిశూకవ అత్రి శుక వశిష్ఠ వామదేవాది తపోధన వందితం వీళ్ళందరూ మునులు ఋషుల పేర్లు. సో ఇక్కడ మనకి రెండు ఉంటాయి. సుఖ ఫలప్రదం అని సెకండ్ లైన్ లో ఉంటుంది, అది సుఖ. ఇది లాస్ట్ లైన్ ఏమో శుక మహర్షి, ఇది శుక. సో రెండింటికి మనం డిఫరెన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. త్రిశూకవ త్రిశూకవ బ్రేక్ చేస్తున్నాను కానీ బట్ ఇట్ ఈస్ లైక్ త్రిశూకవ శ్రేష్ఠ వామదే. త్రిశూకవ శ్రేష్ఠ వామదే. వెరీ గుడ్. వాదిత బోధన వాదిత బోధన వందితం మనకోసారి పాడదాం భారతి గారు. ఓకే. సరి గరి సాని సరి గరి సాని దని సా దని సా రే 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 గమ రీ 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 గమ ప ప ప పా ప పా గురు గుహ పద గురు గుహ పద పంకజమతి పంకజమతి గుప్తమనిష గుప్తమనిష ఆశ్రయే మాశ్రయే. ఓకే. గురు గుహ పద పంక అతి గుప్తం అనిష ఆశ్రయే. ఇవి కలపడం వల్ల మనకి అనిషం ఆశ్రయే అలా వస్తుంది. బట్ 2 బిట్స్ కింద పడదాం. గురు గుహ పద పంకజమతి గురు గుహ పద పంకజమతి గుప్తమనిషమాశ్రయే గుప్తమనిషమాశ్రయే. సెకండ్ లైన్ సరి గరి సాని దని సా సరి గరి సాని దని సా నిరతిశయ నిజ ప్రకాశక నిరతిశయ నిజ ప్రకాశక. సో జాకి దీర్ఘం ఉంటది. నిరతిశయ నిజ ప్రకాశక నిరతిశయ నిజ ప్రకాశక. నిత్య సుఖ ఫలప్రదం నిత్య సుఖ ఫలప్రదం. అనే కన్నా స్ట్రైట్ వచ్చేసేది. నిత్య రీ 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 అనుకుంటే నిత్య సుఖ ఫల సాకొచ్చేసేది ప్రదం. నిత్య సుఖ ఫలప్రదం. కరెక్ట్. ఓకే. పగ ప పగ ప పగ ప పగ ప మరి 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 మరి
గ స గ గ స గ గ స గ గ స గ రీ ని ద ప రీ ని ద ప నీరజనాభ పురందర మారారి నీరజనాభ పురందర మారారి గ గ స గ స్వరం పాడేసాం కదా. వారి జ సంభవ వారిజ సంభవ వేదితవ్యం వేదితవ్యం లాస్ట్ ససాని స ససాని స ద ద ద రి స ద ద ద రి స త్రిషు కవ త్రిషు కవ శ్రేష్ఠవామదే శ్రేష్ఠవామదే కలిపి పాడదాం. త్రిషు కవ శ్రేష్ఠవామదే త్రిషు కవ శ్రేష్ఠవామదే వాదిత బోధన వాదిత బోధన కరెక్ట్. సా నీదప పదని వందితం వందితం సూపర్, వెరీ గుడ్. చాలా బాగా పాడారు థ్యాంక్స్ మీరు. యాక్చువల్లీ ఇది ఆల్మోస్ట్ వచ్చేసింది మీకు. యూ కెన్ ప్రాక్టీస్ విత్ తాళం. ఒకసారి తాళంలో ప్రాక్టీస్ చేసేసుకుంటే యూ కెన్ బి 100% రెడీ టు సింగ్ దిస్. అలాగే ఓకే, నేర్చు వెరీ నైస్. సో మీరు విల్ బి దేర్ కదా. థర్డ్ నోటు స్వరం కూడా మనం కంటిన్యూ చేద్దాం. ఐ విల్ ఆస్క్ అదర్స్ ఇంకెవరైనా పాడగలుగుతారేమో. యా ఉంటా. యా, ఇంకెవరు పాడగలరు? లలిత గారు పాడలేనన్నారు. రమాదేవి గారు మీరు ఏమైనా పాడగలరా? ఇప్పుడు టైం అవుతుందా మీకు? హలో, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. స్క్రిప్ట్ రాసుకోలేదు, నేను చెప్తుంటే అయ్యో, పాడతాను. మీకు నేను పీడిఎఫ్, మీరు గ్రూప్ లో ఉన్నారు కదా. ఉన్నానమ్మా, అంటే కొంచెం లేను, నిన్న మొన్న బిజీ వర్క్ వల్ల రాసుకోలేదు. యాక్చువల్లీ గ్రూప్ లో పీడిఎఫ్ ఉంది. మీరు పీడిఎఫ్ ఓపెన్ చేయగలుగుతారా? ఓకే, మీకు వీలైతే మీరు పీడిఎఫ్ గ్రూప్ ఉంది మనకి, మీరు ఉన్నారు గ్రూప్ లో. పీడిఎఫ్ నేను పంపించాను. మీరు అది ఒకసారి పీడిఎఫ్ ఓపెన్ అయితే చూడండి. లాస్ట్ ఉంటుంది. లేదు అంటే జస్ట్ మామూలుగా పాడండి నాతో పాటు. ఓకే అమ్మా. ఇప్పుడు అది ఓకే. చూడలేను, మీరు చెప్తుంటే పాడడానికి సరే, ట్రై నో చేస్తాను. ప్రాబ్లం. షూర్, నో ప్రాబ్లం, మీరు పాడండి. యా, ఓకే. ఇది ఓకే. ఏకతాళం. ఏకతాళంలో మనకి 1, 2, 3, 4 బీట్స్ అవే వెళ్తాయి, చతురస్ర గతి. సో దెబ్బకి అక్షరాలు పడతాము. స స గ గ స స గ గ స స గ గ స స గ గ రి రి సా ని రే రే స ని స ని సరి స ని సరి సా ప సా ప పా ప పా ప. కరెక్ట్. సా సా గ గ సా సా గ గ సా సా గ గ సా సా గ గ
రే రే సా ని సరి సా ప రే రే సని సరి సా సా రే రే సా రే రే సాని ని సరి సా ప సని సరి సా ప. కరెక్ట్. దానికి సాహిత్యం పాడు ఫస్ట్ లైన్ కి. ఓకే మా. గురు గుహ గురు గుహ సరసిజ సరసిజ కరపద కరపద శుభకరమూర్తే. శుభకరమూర్తి. కరెక్ట్. ఇది ఫస్ట్ లైన్. ఓకే. సెకండ్ లైన్ సేమ్ ఓకే ఉంటుంది, ఆల్మోస్ట్ ఓకే మా. ఉంటుంది. సా సా గ గ సా సా గ గ సా సా గా గా సా సా గా గా రే రే సా సా రే రే సా ని సా. ఓకే. ఓకే మా. థ్యాంక్ యూ. ఓకే అండి. రిషి పాడతావా? పాడగలనండి. వీడియో ఆన్ చేస్తావా? గుడ్. ఇంకెవరైనా పాడతానంటే చెప్పండి. సా సా గ గ సా సా గ గ సా సా గ గ సా సా గ గ. స్లోగా. ఓకే, కంగారొద్దు. రీ రీ సా ని సరి సా ప రే రే సా ని సరి సా ప. సా సా గ గ సా సా గ సా సా గ గ సా సా గ గ. రీ రీ సా సా రే రే సా సా. రీ రీ ఎక్కువైంది. రే రే కరెక్ట్. రీ రీ సా. సా రే రే సా సా. గురు గుహ సరసిజ గురు గుహ సరసిజ కరపద కరపద శుభకరమూర్తే. శుభకరమూర్తే సురవర శివసుత సురవర శివసుత భువనపతే. భువనపతే. ఓకే, నెక్స్ట్ గ గ ప ప గ గ ప ప గ గ ప ప గ గ ప ప. మురహర మురహర హరిహయ హరిహయ మామరిని 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 మామరిని. సని సరి సా ప. సని సరి సా ప. దాని సాహిత్యం పాడు. మురహర హరి గ గ గ ప ప మురహర గ గ ప ప మురహర హరిహయ మామరిని విధినూత మామరిని విధినూత
సని సరి సా బహువిధ కీర్తి కరెక్ట్. రిపీట్. గ గ ప ప గ గ ప ప గ గ ప ప గ గ ప ప మా మ రి ని సా మా మరి ని సా మా మ రి ని మా మరి ని రి తక్కువ అవుతుంది. మా మ రి మా మరి ని నీ కిందికి రావాలి. ని మా మ రి ని సా మా మరి ని సా కరెక్ట్. యూత సుమతే యూత సుమతే సాహిత్యం కూడా. యూత సుమతే యూత సుమతే వెరీ గుడ్. ఓకే, ఫస్ట్ 3 లైన్స్ మళ్ళీ ఒక కవర్ చేద్దాం. గురు గుహ సరసిజ గురు గుహ సరసిజ కర పద శుభకర మూర్తే కర పద శుభకర మూర్తి సూర సూరవర శివ సుత సురవర శివ సుత భువనపతే భువనపతే మురహర హరిహయ మురహర హరిహయ విధినుత బహువిధ కీర్తే విధినుత బహువిధ కీర్తి బహు కాదు, బహు. బాకి మహాప్రాణ భా కాదు. విధినూత విధినుత విధిను విధినుత బహువిధ కీర్తే బహువిధ కీర్తి నరపతి నత ముని నరపతి నత ముని యూత సుమతే యూత సుమతే లాస్ట్ లైన్ చేద్దామా. సనిద ప మగరి స సనిద ప మగరి సా స్లోగా. సనిద ప మగరి స సనిద ప మగరి సా రి సనిద మగరి స. రి సనిద మగరి సా ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రి సనిద రి సనిద ద మా ద మా రి సనిద మగరి స. రి సనిద మగరి సా రి తగ్గింది. రి అక్కడ స్టార్ట్ చేయాలి. రి రి సనిద మగరి సా ఫాస్ట్ గా పాడితే రాదు. రి సనిద రి సనిద మగరి స మగరి సా సనిద ప మగరి స. సనిద ప మగరి సా అంత ఫాస్ట్ గా పాడితే పోతుంది నాన్న శృతి. స్లోగా పాడు. సనిద ప మగరి స. సనిద ప మగరి సా మగరి స సాకి రావాలి. మగరి సా రి సనిద మగరి స. రి సనిద మగరి సా నిరుపమ జయకర నిరుపమ జయకర 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 నిరతిశ 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 నిరతిశ
నిరతిశ నిరతిశ దమ్య సుఖద. యసుగద సో ఒకసారి విను. నిరుపమ జయకర నిరతిశయ సుఖద రిగమరి సని సరి. సెకండ్ హాఫ్. నిగమరి సని సరి సని సరి సప సని సరి సాప సరస సతతమవ సరస సతతమవ సరస సరిగమరి సరస స తతమవ తతమవ స్థిరతర శక్తే. స్థిరతర శక్తే. సో ఫస్ట్ టైం మనం గనక ఒకేసారి 3 నొట్టు స్వరమ్స్ ఒక్క రోజులో నేర్చుకో చాలా ఎక్కువగానే అనిపిస్తుంది. అంటే ఫర్ ఆల్ ది అదర్ అటెండీస్. సో ఐ సజెస్ట్ మనకి ఈ వీక్‌లో కూడా 1-6 నొట్టు స్వరమ్స్ మనం లాంచ్ చేసేసాం. 6 ఉన్నాయి యూట్యూబ్‌లో. మీరు రోజుకి ఒకటి విని మీరు వెన్ యూ గెట్ ఫెమిలియర్ కదా! క్లాస్ టైమ్‌కి మీకు ఇంత కష్టం అనిపించదు. అంటే యూ ఆర్ నాట్ ఫీలింగ్ ఇట్ డిఫికల్ట్. కానీ ఒకేసారి అమ్మో! ఇవి కష్టంగా ఉన్నాయేమో అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ రోజుకి ఒకటి, 2 రోజులకి ఒకటి తీసుకున్నా మీరు చాలా ఈజీగా నేర్చేసుకోగలుగుతారు. ఎక్కువ సేపు అవసరం. ట్యుటోరియల్ కూడా మోస్ట్‌లీ మనకి 10-15 మినిట్స్ మధ్యలోనే ఉంటుందన్నమాట. సో విత్ డీటెయిల్స్ గానే ఉంటుంది. మనం ఈచ్ లైన్ బై లైన్ మనం నేర్పిస్తున్నాం. సో ఐ వుడ్ సజెస్ట్ స్టూడెంట్స్ అండ్ ఐ మీన్ అందరూ కూడా జస్ట్ గో త్రూ ట్యుటోరియల్స్ బిఫోర్ ద క్లాస్ ఇట్సెల్ఫ్. కి నేను అందుకే మన నెక్స్ట్ ట్యుటోరియల్స్ మళ్ళీ 7, 8, 9, 12న లాంచ్ చేస్తాం. మనకి ఇంకా ఇవాళ 5థ్ కదా! ఇంకా 1 వీక్ ఉంది. సో ఈ 1 వీక్‌లోని 1-6 నొట్టు స్వరమ్స్ జస్ట్ చూడండి. 33 నొట్టు స్వరమ్స్ అందరూ నేర్చుకోవడం అనేది ఇట్ ఈస్ అ వెరీ థింగ్. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మనం ఒక 6 అంటే 6 పెట్టుకుంటే కాకపోతే ఎక్కువ మంది మనం 6 మంత్స్ కంటిన్యూస్‌గా హోల్డ్ చేయడం కూడా చాలా కష్టం. సో అందుకే ఏం చేస్తున్నామంటే ఈ 33 నొట్టు స్వరమ్స్‌ని సబ్ గ్రూప్స్ కింద డివైడ్ చేసి ఒక్కొక్క గ్రూప్‌కి మాక్సిమం 5 నొట్టు స్వరమ్స్ వస్తాయి అంతే. సో మీరు లెట్ అస్ సే జాన్, ఫెబ్‌లో మీరు టార్గెట్ ఒక 5 నొట్టు స్వరమ్స్ పెట్టుకోండి. ఎవరైనా లేదు నేను ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇంకా ఎక్కువ నేర్చుకుంటానంటే నేర్చుకోవచ్చు. 10 నేర్చుకోవచ్చు. సో అప్ టు యూ అనమాట. సో ఈ రివిజన్ క్లాసెస్‌లో ఏంటంటే ఇవాళ మనకి పార్టిసిపెంట్స్ లిస్ట్ తక్కువ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క నొట్టు స్వరం రివైజ్ చేయగలిగారు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఎక్కువ మంది జాయిన్ అయితే ఒక్కొక్కరి చేత ఒక్కొక్క లైన్, 2 లైన్స్ పాడించడమే జరుగుతుంది. సో మోస్ట్‌లీ ఇట్ విల్ బి యువర్ ఓన్ వర్క్. అంటే మీరు కొంచెం ఇనీషియల్‌గా ప్రిపేర్ అయ్యి ఆ పీడీఎఫ్స్ ప్రింట్ తీసేసుకొని ప్రాక్టీస్ చేసుకొని క్లాస్‌కొస్తే మన ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. సో దట్ ఈస్ ద గోల్. 1-3 నొట్టు స్వరమ్స్ మనం రివిజన్ చేసాము. ఈ థర్డ్ నొట్టు స్వరం లాస్ట్ లైన్ కొంచెం టఫ్‌గా ఉండొచ్చు. సో మేక్ ష్యూర్ సో తక్కువ స్పీడ్‌లో సా ని ద ప. సో సా ని ద ప. మా గ రి సా. మా గ రి సా. అలా ఈజీ చేసుకొని రి స ని ద మా గ రి సా. దాటు కూడా కొంచెం చెక్ చేసుకొని సాహిత్యానికి అప్లై చేసుకోండి. నిరూపమ జయకర నిరతిశయ సుఖద సరస సతతమవ స్థిరతర శక్తే. ఆ ఒక్క లైన్ ఫస్ట్ టైం ఎవరైనా వింటే అమ్మో! ఇవి చాలా కష్టమేమో అనుకుంటారు. కానీ కానే కాదు. సో నొట్టు స్వరమ్స్‌లో మనకి ద ఈజియెస్ట్ పోర్షన్ ఈస్ స్వరమ్స్. ఫస్ట్ మనం స్వరాస్ మనకి వచ్చేస్తే సాహిత్యం ఆటోమేటిక్‌గా అదొచ్చేస్తుంది. ఐ హోప్ ఇది యూజ్‌ఫుల్ గానే ఉందనుకుంటున్నాను. చాలా బాగుంది మేడం. నేను విన్నాను. చాలా బాగుంది. అంత క్లియర్ గా ఉంది. వినడానికి కూడా చాలా నీట్ గా నేర్చుకోవడానికి కూడా యూస్ఫుల్ గా ఉంది. చాలా బాగుంది. తప్పకుండా అండి. థాంక్ యూ. ఓకే. యాక్చువల్లీ ఓకే. ఒకటో రెండో తెలుసు. అంటే మీరు ఫస్ట్ నేర్పించింది నేర్చుకున్నాను చిన్నప్పుడు. మళ్ళీ మిగతావన్నీ కొత్తవే అన్నమాట. సో ఇట్స్ బాగుంది ఇట్స్ ఎ చక్కగా. వెరీ గుడ్ ఆపర్చునిటీ. అంటే మీకు ఒకసారి మనం 33 నొట్టు స్వరం స్వరూపం చూస్తే మనకి దీక్షితర్ గారి యొక్క అంటే అబ్బా! ఇంత బాగా చేశారా! మనం ఏం చేసినా అందులో ఒక లైన్ మనం రాయలేమన్నమాట. సో అంత గొప్పదాన్ని నేర్చుకోవడం కన్నా మనం ఏం చేయగలం.
సో అన్నింటికి అటెండ్ అవ్వండి, నేర్చుకోండి. దీనికి టైం మనం ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా దీనివల్ల చాలా అంటే ఎస్పెషల్లీ ఫర్ ది యంగర్ జనరేషన్స్ మీరు మీ ఫ్యామిలీ చిన్నపిల్లలకి మీరే నేర్పించేసేయచ్చు. అంత ఈజీ ఇవి. సో మనం థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఈరోజు వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ వీఆర్ ఏబుల్ టు స్టార్ట్ ఇట్ సక్సెస్ఫుల్లీ. ఈ రికార్డింగ్ థ్యాంక్ నేను యూ అమ్మా. ఒక 2 మీకు థ్యాంక్ యూ. రేపు నమస్తే. ఎల్లుండిలో మీకు రికార్డింగ్ లింక్ పంపిస్తాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఓకే. పాడారు వచ్చి. ఆడియో మరి ఉన్నాయన్నారు కదండి, ఆల్రెడీ కొన్ని లాంచ్ చేశారన్నారు కదా, అవి ఎక్కడ ఉన్నాయండి? అంటే ఎక్కడైనా అవైలబుల్ గా అవి యూట్యూబ్ లో ఉన్నాయి. నేను మీకు పంపిస్తాను, లింక్స్ పంపిస్తాను. ఓకే. ఓకే. యా. సో లక్ష్మి గారు మీరు మనం నెక్స్ట్ వీక్ లో పాడదామా? సంగీత లక్ష్మి గారు ఉన్నారు. ఓకే, సరే అండి. అయితే థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. దీప్తి, రిషిత, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీక్ లో ఖచ్చితంగా నేను పాడతాను. కొంచెం వర్క్ లో ఉన్నాను, కిచెన్ లో ఉన్నాను మరి. డెఫినెట్లీ నో ప్రాబ్లం. ఈ టైం కొంచెం కుకింగ్ టైం థ్యాంక్స్ సండే, ఐ అమ్మా. అండర్స్టాండ్. మనం గోయింగ్ ఫార్వర్డ్ వి విల్ సీ. థ్యాంక్ యూ సో Yeah. మచ్ అందరికి. అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇది మంచిగా సక్సెస్ఫుల్ గా అందరం కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నా. ప్లీజ్ డూ అటెండ్ ద క్లాసెస్, లైవ్ వెరీ క్లాసెస్. నైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే. బాయ్ అండి. బాయ్ మా.